ఏసయ్య మీకు వందనాలు స్తోత్రాలు. ఈ సాయంకాలం ప్రార్థన బట్టి వందనాలు నాయన తండ్రి. మరి మీ నామను గణపరచుటకు, మీరు స్తుతించుటకు, ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనం చెల్లిస్తూ ఉంటాం ప్రభా. ముఖ్యంగా మీకు వాక్యమును ప్రభా మేము ధ్యానిస్తూ ఉండగా ప్రభా మీరు మా మీదలోకి దిగిరండి నాయన. మేము నమ్ముతున్నాం ప్రభా, మీరు మా మీదలో ఉన్నారని నమ్ముతూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభా తండ్రి మరి మమ్మలను మేము మీకే సమర్పించుకుంటూ ఉన్నాం ప్రభా. మా చెవులను ప్రభా, మా హృదయాన్ని ప్రభా, సమస్తాన్ని మీకే అర్పిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథముల నుండి మనం దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి సామెతల గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుందాం. ఒకని నడతలనియు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును, యెహోవా ఆత్మలను పరిశోధించును. దేవుడు తన మాటలు దీవించును గాక. పరిశుద్ధుడా ప్రేమల తండ్రి యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు నాయన. చదవబడిన వాక్యము దీవించండి. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. అల్పుడను బలహీనను ప్రభా తండ్రి, మరి నన్ను మీకు సిలువ చాటున మరుగుచేయండి. మీరు మాత్రమే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభా వాక్యము మీదే నాయన, మాట్లాడేవారు మీరు, వాక్యంలో ఉన్న ప్రతి సత్యము కూడా బయలుపరచువారు మీరు కనుక మీకు స్తోత్రాలు. నన్ను మీకు పరిశుద్ధాత్మ చేత అభిషేకించి మీరు మాత్రమే తను మరి మాట్లాడి మా జీవితాలను బలపరచండి ప్రభా. మరి మీకు ఇష్టమైన రీతిగా మమ్మల్ని నడిపించండి. మీకు ఇష్టమైన రీతిగా మేము జీవించకు ప్రభా దాన్ని మమ్మల్ని నడిపించమని వీరే వాక్యం ద్వారా మాట్లాడి మహిమా ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. కృష్ణందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మీకందరికీ కూడా ఈ సాయంకాల సమయంలో యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మనము పరిశుద్ధ గ్రంథముల నుండి సామెతల గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకున్నాం. ప్రియులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా దేవుని వాక్యం మనం అర్థం చేసుకుందాం. దేవుని వాక్యం సెలవిస్తున్న చూడండి. ఒకని నడతలన్నయు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. వింటున్నారా? ఆమేన్. జాగ్రత్త విందాం దేవుని వాక్యము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా చూడండి, ఒక్కని నడతలన్నీ కూడా వాని దృష్టికి ఎట్లా ఉంటాయంటే నిర్దోషముగా ఉంటాయి. నిర్దోషులుగా అంటే ఏ దోషము లేదు, ఏ దోషము లేదు. కానీ యెహోవా మాత్రము ఆత్మలను పరిశోధించును. ఈ వాక్యంలో నుంచి ఒక వర్తమానం నేను మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రజలు తమను తామే పరిశుద్ధులుగా చేసుకుంటూ ప్రయత్నించుట. ఆమేన్. హల్లెలూయా. అంటే చూడండి, గమనించండి ప్రియులారా. ఎందుకంటే మనము పరిశుద్ధులం అనుకోవడం కదా. వింటున్నారా? ఒక విశ్వాసి సంఘములో నేనే పరిశుద్ధి అనుకుంటాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఏమన్నాడు ఆయన వాక్యంలో చూడండి. 2వ వచనము ఏముంది? ఒక్కని నడతలన్నయు వాని దృష్టికి అతని దృష్టికి మాత్రమే ఎట్లా ఉంటాయంటే ఏ తప్పు లేదండి, ఏ తప్పు లేదు. నిర్దోషులుగా మేమున్నాం, ఏ దోషం లేని వారుగానే ఉన్నాం అని తనకు తాను అనుకుంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే వాక్యం ఎప్పుడు కూడా మరి మారదు. దేవుని వాక్యముగానే ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే మనం అనుకుంటాం మన నడకలు, మన నడత, మన ప్రవర్తన అంతా కూడా ఎలాగా ఉన్నదో అనేది వాక్యం ద్వారా పరిశీలించుకోవాలా. గ్రహిస్తున్నారా? ఆమేన్. ఎందుకంటే మనముగా ఆలోచిస్తే మరి ఎట్లుంటుందంటే నేను మంచిగానే అనుకుంటాను,
మీరు మంచోళ్ళు అనుకుంటారు, అందరూ మంచోళ్ళు అనుకుంటారు. కానీ ఇక్కడ లేదు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ ఆత్మను పరిశోధిస్తున్నాడు. అంటే ఆత్మను బట్టే మనం నడుస్తాం. నిజమేనా? ఎందుకంటే దేవుని ఆత్మ ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఆత్మచేత నడిపించబడతాం. ఆత్మచేత నడిపించబడినప్పుడు మన నడత చాలా బాగుంటుంది, నడక చాలా బాగుంటుంది, ప్రవర్తన చాలా బాగుంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. వింటున్నారా? హల్లెలూయా. అందుకనే చూడండి, మరి మేమే పరిశుద్ధులమండి, మేమే దేవుని బిడ్డలమని చెప్పుకోవడం సరైనది కాదు. కానీ కొంతమంది ఉంటారు, సంఘములో ఉంటారు, సమాజంలో ఉంటారు, వారు దేవుని సన్నిధికి కూడా రారు. కానీ ఏమనుకుంటారంటే మేము పరిశుద్ధులం అనుకుంటారు. అంటున్నారా? వారు వాక్యం కూడా చదవరండి, మరి దేవుని సన్నిధికి రారు, వర్తమానాలు చదవరు, ఓ క్రమం వారి జీవితాల్లో లేదు. కానీ మేము పరిశుద్ధులమని వారు అనుకుంటారు. అంటున్నారా? కానీ మనం పరిశుద్ధులుగా చేయబడింది దేవుని యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా. మరి రక్తము ద్వారా పరిశుద్ధులుగా చేయబడిన మనము మరి పరిశుద్ధతను కోల్పోము. పరిశుద్ధత అలాగనే ఉంటుంది. ఒకసారి పవిత్ర రక్తం ద్వారా మనం కడగబడి ఉన్నామంటే ఎప్పటికీ పవిత్రంగానే ఉంటాం. ఎందుకంటే దేవుని వాక్యం అనేది సెలవిస్తున్నది, నాకు నేను గొప్పవాడిని చెప్పుకోవడం అనేది అది సరైనది కాదు. అలా చెప్పుకునేవారు అసలు వాళ్ళు పరిశుద్ధ ఎట్లయితారు? అర్థమవుతుందా? ఒకరి ప్రవర్తనను బట్టి ఓ ఇతను ఇలా ఉంటాడు, ఇలా జీవిస్తాడు అని మనం చెప్పగలుగుతాం కదా. అందుకనే ప్రవక్త ఏమన్నాడు, మన క్రియలు మనం ఏమై ఉన్నామో తెలియజేస్తాయి. మామూలుగా కాదు, బిగ్గరగా కేకలేస్తాయి. ఆమేన్. అందుకనే చూడండి దేవుని బిడ్డలారా, కనుక గమనించండి. మామూలుగా మనము పక్షుల గురించి ఆలోచించినట్లయితే ప్రియులారా, చూడండి ఆకాశ పక్షులు ఉన్నాయి, అనేక రకాలుగా ఉన్నాయి. వింటున్నారా? ఆమేన్. ఇప్పుడు ఒక గ్రద్ద ఉందనుకోండి, ఒక కాకి ఉంది, ఒక పావురం ఉంది. వింటున్నారా? హల్లెలూయా. చూడండి ప్రియులారా, గ్రద్ద యొక్క స్వభావం ఎట్లా ఉంటుందంటే మార్చుకోదు. ఆ స్వభావం పుట్టుకొద్దనే వస్తుంది. నిజమేనా? జన్మించినప్పుడు ఏ స్వభావం అయితే వస్తుందో అదే స్వభావం అది కలిగి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే చూడండి, గ్రద్ద తనను తాను పావురంగా ఉండేదానికి ప్రయత్నం చేస్తే జరగదండి. ఈ గద్ద అన్నట్ట చూడండి, పావురపు ఈకలు ఉంటాయి కదా, పావురపు ఈకలు తీసుకొని గ్రద్ద తను ఇట్లా పెట్టుకున్నది అనుకోండి, చుట్టుకున్నది, అయినంత మాత్రాన పావురం అవుతుందా? కాదండి. స్వభావం మారదు. నువ్వు చూపెట్టుకోవచ్చు, కానీ స్వభావం మాత్రం మారదండి. ఆమేన్. వింటున్నారా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి. అయితే ఇట్లా మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు అంటే మనం పరిశుద్ధత జీవితం లేదు, కానీ పరిశుద్ధులుగా కనబడేటట్లుగా మనము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వింటున్నారా? ఎంతకాలం ఈ ప్రయత్నం? అందుకని ఎన్నోసార్లు మనం దేవుని వర్తమానాలు వింటూనే ఉంటాం, కానీ మన జీవితంలో ఇంకా మార్పు లేదంటే ఇంకా చూపెట్టుకోవడం, అనిపించుకోవడం, చూపెట్టుకోవడం, అందరూ మెచ్చుకోవాలి, ఈ ఉద్దేశాలంటే మన నుంచి పోవాలా. ఈ ఆలోచన మన లోపల ఉండకూడదు. హల్లెలూయా. ఎందుకంటే నీ నడత అనేది దేవుని వాక్యం ద్వారా సరిచేయబడుతుంది. నువ్వు ఎట్లా జీవించాలో దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఎట్లా ప్రవర్తించాలో దేవుని వాక్యం ద్వారా సెలవిస్తాడు. దేవుని వాక్యం నువ్వు అర్థం చేసుకుంటావు. మీకు తెలుసా, ఒక క్రొత్త నువ్వు జన్మ పొందుకున్నప్పుడు నీ స్వభావం మారిపోతుంది. నిజమేనా? మనము నూతన జన్మ పొందుకున్నప్పుడు మన స్వభావం మారిపోతుంది. పాత స్వభావం ఉండదు. మన ఆలోచన విధానం మారిపోతుంది, మన నడక మారుతుంది, మన ప్రవర్తన మారుతుంది. వింటున్నారా? ఇంకా మన ప్రవర్తన మారలేదంటే మనం ఎక్కడ ఉన్నట్టు చూడండి. మనము మరి నూతన జన్మ పొందుకున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు, కానీ చెప్పుకోనంత మాత్రాన కాదు. ఇక్కడ ఏం కావాలంటే జీవితం అనేది మరి మార్పు కలిగి ఉండాలా.
ఎప్పుడైతే మనం మార్పు కలిగి ఉంటామో మన ప్రవర్తన మారుతుంది, మన ఆలోచన మారుతుంది, మన క్రియలు మారుతాయి, మన నడక మారుతుంది, మన నడత మారుతుంది. ఆమేన్, హల్లెలూయా. వింటున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లాగే ప్రియులారా, ఇప్పుడు చూడండి, కాకి స్వభావం వేరు కదా, పావురం వేరు, కాకి వేరు. కానీ కాకి స్వభావం ఏంటిది మనకు తెలుసు. మనము మరి నోహు దినాలోనుక గమనించినట్లయితే, మరి కాకిని నోహు మరి బయటికి వదిలినప్పుడు కాకి ఏం చేసిందండి? మళ్ళీ తిరిగి వచ్చిందా? రాలేదండి. అది ఎక్కడ పోయింది? బయట పోయి మళ్ళీ లోపలికి రాలేదంటే అది ఎక్కడో ఏదో తింటుంది, చనిపోయినటువంటి వాటిని తింటూనే ఉన్నది, మర్చిపోయింది. చూడండి, మీరు గమనించండి, నోవహు ఓడలోనే కాకి ఉంది, పావురం ఉంది. అర్థమవుతుందా? వింటున్నారా? అదే ఓడలో ఎవరున్నారు? కాకి ఉంది, పావురం ఉంది, గ్రద్ద ఉన్నది, అన్నీ ఉన్నాయి. మీకు తెలుసా? వింటున్నారా? సంఘములో ఇన్ని రకాల ప్రజలు ఉంటారు. ఆమేన్. అర్థమవుతుందా? సంఘములో అందుకనే విశ్వాసి ఉంటాడు, అవిశ్వాసి ఉంటాడు, వేషధారి కూడా ఉంటాడు. అయితే మేము పరిశుద్ధులము అని చెప్పుకునేటోళ్ళు, ప్రయత్నించే వాళ్ళు ఎవరంటే విశ్వాసులైతే కారు కదా. విశ్వాసి నేను పరిశుద్ధులని చెప్పుకోడు. విశ్వాసం బట్టి జీవితమే చెప్తుంది అతను ఎట్లా జీవిస్తున్నాడు. గ్రహిస్తున్నారా? ఆమేన్. చూడండి, కాకి మరి అదే ఓడలో ఉంది ప్రియులారా, కానీ దాని స్వభావం వేరు. చూడండి, అదే పావురాన్ని మళ్ళీ బయటికి వదిలాడు నోవహు, కానీ పావురం మళ్ళీ తిరిగి వచ్చింది. నిజమేనా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే స్వభావం చూడండి. అంటే కాకి ఎట్లా ఉన్నదంటే ప్రియులారా, ఆ ఓడలోనే ఉంది, కానీ తన ఇష్టం ఉన్నట్టుగా ప్రవర్తించడం, తన ఇష్టం ఉన్నట్టుగా చేయడం. సంఘంలో కొంతమంది ఉంటారు, దేవుని సన్నిధికి వస్తారు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత తమ ఇష్టం ఉన్నట్టు జీవించడం. తన ప్రవర్తన వేరు, తమ జీవితం వేరు, తమ మాటలు వేరు, తమ క్రియలు వేరు. మళ్ళీ పరిశుద్ధులలాగానే దేవుని సన్నిధికి వస్తారు. వింటున్నారా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి. చూడండి, ఏదో మనము తగిలించుకోవడం కాదు, పరిశుద్ధత అనేది తగిలించుకునేది కాదు, పెట్టుకునేది కాదు. పరిశుద్ధత అనేది ఏంటిది? పొందుకునేది. ఏదో తగిలించుకునేది కాదు, షెడ్లకాయ వేసుకునేది కాదు. అది పరిశుద్ధాత్మ దేవునికి పొందుకునేది. అప్పుడే మనం పరిశుద్ధతను కలిగి ఉంటాం. చూడండి, అందుకనే ఎవరి ముందో మనము తగిలించుకునేది అనేది పరిశుద్ధత కాదు, ఒక క్రియ కాదు. తగిలించుకునేటి మన క్రియ మనకు రాదు, స్వభావం మారదు. ఈ స్వభావము, పరిశుద్ధమైన స్వభావం ఎక్కడి నుంచి రావాలంటే దేవుడి నుంచే రావాలా. ఆమేన్. మంచి నడత రావాలంటే ఎక్కడి నుంచి రావాలా? దేవుడి నుంచి రావాలా. మంచి క్రియ రావాలా, మంచి మాట రావాలా, మంచి పని చేయాలా, దేవుడు మెచ్చుకునే పని చేయాలా. ఇవన్నీ దేవుడి నుంచే రావాలా. ప్రజలు మనల్ని మెచ్చుకోవద్దు, ప్రజలు మనం గౌరవించాల్సిన అవసరం లేదు. దేవుడు నిన్ను మెచ్చుకోవాలా, నీ నడతను మెచ్చుకోవాలా, నీ ప్రవర్తన మెచ్చుకోవాలా. హల్లెలూయా. వింటున్నారా? కానీ చూడండి, దేవుని బిడ్డలారా, మనం చాలాసార్లు ఇలాగనే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకంటే నేనే పరిశుద్ధునండి, నేనే భక్తుణ్ణి కదా, సంఘములు నేనే గొప్పవాణ్ణి అని మనం అనుకుంటాం. కానీ నిజమైన దేవుని బిడ్డగా నువ్వు జీవించినప్పుడు నీకు నువ్వుగా చెప్పుకో. నీ జీవితం చెప్తుంది, క్రియ చెప్తుంది. చూడండి దేవుని బిడ్డలారా, మరి అటువంటి జీవితం మనం కలిగి ఉండమని వాక్యం సెలవిస్తుంది. దేవుని భక్తుడు అంటాడు, నిజమైనటువంటి మరి నూతనంగా జన్మించిన నిజమైనటువంటి విశ్వాసి, పరలోకపు జన్మ పొందుకున్నటువంటి వాడు తనకు తాను ఎప్పుడు కూడా పరిశుద్ధునిగా చెప్పుకోడు. అతని జీవితం మాత్రమే
బయలుపరచబడుతుంది. ప్రజలకు బయలుపరచబడుతుంది. హల్లెలూయ, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, పరిశుద్ధత అనేది మనం తయారు చేసుకునేది కాదు. వింటున్నారా? మన తెలివిని బట్టి మనం ఎన్నో తయారు చేసుకుంటామండి, ఎన్నో సంపాదించుకోవచ్చు కదా. మన డబ్బు ఉన్నది అనుకోండి, ఏదేదో మనం కొనుక్కుంటాం, వస్తువులు కొనుక్కోవచ్చు, ఇంకేదేదో మనం కొనుక్కోవచ్చు. కానీ పరిశుద్ధతను కొనుక్కునేది కాదు ఇది. గ్రహిస్తున్నారా? పరిశుద్ధత ఏ షాపులో దొరకదు కదా. పరిశుద్ధత ఎక్కడి నుంచి వస్తుంది? పరిశుద్ధత దేవుని నుంచి పొందుకోవాలి. నిజమేనా? ప్రవర్తన ఎక్కువ వచ్చి నేర్చుకుంటాం. స్వభావం ఎక్కడ దొరుకుతుంది? స్వభావం అనేది నీ నుంచి రావాలా. ఆమేన్. స్వభావం అనేది ఎక్కడి నుంచో తెచ్చుకునేది కాదు, అది దేవుని నుంచి నీకు రావాలా. వింటున్నారా? హల్లెలూయ, దేవుని బిడ్డలారా, స్వభావము మార్పు అనేది మనుషుల నుంచి నువ్వు పొందుకునేది కాదు, అది దేవుని నుంచి రావాలి. ఆమేన్, హల్లెలూయ. నువ్వు ఏదో పావురపు ఈకలు తగిలించుకోవడం, పక్షిరాజు ఈకలు తగిలించుకోవడం కాదు. తగిలించుకున్నంత మాత్రం నువ్వు పక్షిరాజు కాదు. నీ స్వభావం మాత్రం ఏమవుతుంది? కాకి పక్షిరాజు ఈక తగిలించుకున్నంత మాత్రాన ఆ కాకి పక్షిరాజు కాదు. నిజమేనా? పక్షిరాజు పైకి ఎగరగలుగుతుందా? ఎగరలేదండి. వింటున్నారా? ఎంతవరకు పోతుంది అది? కొంతవరకే పోతుంది. ఇంకా ప్రయత్నం చేసింది అనుకోండి, ఇంకా పైకి దానిపైన అయిపోతుందండి. అంత ఎగరలేదు అది. వింటున్నారా? ఆమేన్, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి, అందుకనే దేవుని బిడ్డలారా, మనకి మనము చెప్పుకోవడం అనేది, చూపెట్టుకోవడం అనేది కాదు కదా. చూపెట్టుకోవడం ఏమవుతుంది? వేషధార అవుతుంది. చెప్పుకోవడం ఏంటిది? గొప్పలు చెప్పుకోవడం అవుతుంది. కానీ కాదండి. ఆమేన్, దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లాగే ప్రియులారా, నెమలి ఉంది. నెమలి అంటే చాలామంది నెమలి గురించి చెప్పుకుంటారు. నెమలి ఈకలు నువ్వు పెట్టుకున్నంత మాత్రం నెమలి కాదు. నెమలే. ఆమేన్, హల్లెలూయ. అందుకనే మనం తగిలించుకోవడం, పరిశుద్ధత అనేది మనము పెట్టుకునేది కాదు, కొనుక్కునేది కాదు, తగిలించుకునేది కాదు. అది కేవలం దేవుని నుంచి పొందుకునేది. ఆమేన్, హల్లెలూయ. నువ్వు ఒకవేళ తగిలించుకున్నంత మాత్రాన స్వభావం మారదండి. స్వభావం మారదు, నీ గుణలక్షణం మారదు. చూపెట్టుకున్న దానికే వస్తుంది అది. అందరికీ చూపెట్టుకున్న దానికే అది కనిపిస్తుంది, కానీ స్వభావం మారదు, నీ గుణలక్షణాలు మారవు, నీ జీవితం ఎట్లా ఉన్నది అట్లనే ఉంటుంది. లోపల నుంచి రావాలా. పరిశుద్ధత అనేది ఎక్కడి నుంచి రావాలా? లోపల నుంచి రావాలా. ఆమేన్, దేవునికి స్తోత్రం కలుగును గాక. స్వభావం అనేది అది పుట్టుకతోనే వస్తుందండి. కొత్త జన్మం మనం పొందుకున్నాం అనుకోండి, మరి ఆ స్వభావము దేవుని నుంచి వస్తుంది కదా. మన స్వభావం ఉండదు. నూతన జన్మ పొందుకున్నప్పుడు సమస్తం నూతనంగా చేయబడుతుంది. మన స్వభావం కూడా మన నూతనంగా చేయబడుతుంది. అంటున్నారా? ఆమేన్, హల్లెలూయ. కనుక దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా ఒక తగిలించుకున్న దానికి, చెప్పుకున్న దానికి, చూపెట్టుకున్న దానికి దేవుని సన్నిధికి రావద్దు. లోకంలో అట్లా జీవించవద్దు. ఎవరో నేను చూసి మెచ్చుకోవాలని ప్రయత్నం నువ్వు చేయొద్దు. విన్నారా? ఎంతకాలం చేస్తావు? ఎంతకాలం ఆ ప్రయత్నం చేస్తావు? ఏదో ఒకనాడు బయటపడతావు. దేవుడి దగ్గర అయితే నువ్వు ఏం దాచలేవు. నిజమేనా? హల్లెలూయ, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే సొంత బుద్ధి అనేది ఇక్కడ పనిచేయద్దండి. సొంత బుద్ధి. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది, మీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. దేవుని బిడ్డలు సొంత బుద్ధి ఆలోచించరు, సొంతగా ప్రయత్నం చేయరు. ప్రయత్నం అనేది ఎక్కడి నుంచి రావాలా? దేవుని నుంచి రావాలా.
ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు దేవుని ఆత్మను కలిగి ఉన్నావో దేవుని ఆలోచన నీకు వస్తుంది. నీ సొంత బుద్ధి రాదు. సొంత బుద్ధి దేవుని దగ్గర పనిచేయదు. మీకు తెలుసా, మన నూతన జన్మ పొందుకున్నప్పుడు సొంత ఆలోచనలు అక్కడ లేవు. సొంత ఆలోచనలు పనిచేయవు. నిజమైన నూతన జన్మ పొందుకున్న వాడికి సొంత ఆలోచన రావు. దేవుని ఆలోచనే రావాలా కదా. ఎందుకంటే దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, నూతన జన్మ పొందుకున్న వాళ్ళు అంత నూతనంగానే ఉంటుంది. ఎంత మార్పు అండి దేవుని బిడ్డలారా. ఈ తగిలించుకునే జీవితాలు, మేమే పరిశుద్ధులమని చెప్పుకునే జీవితాలు, ప్రయత్నం చేసే జీవితాలు ఇంకెంతకాలం మన జీవితాల్లో? నిజమైన వర్తమానం నమ్ముకున్న మనము, నిజమైన వాక్యము కలిగి ఉన్న మనము, పరిశుద్ధాత్మను పొందుకున్న మనము ఎట్లా జీవించాలండి? స్వభావం మారిపోవాలా, దేవుని స్వభావం రావాలా, మన క్రియలు మారాలా, మన నడక మారాలా, మన నడత మారాలా. ఆమేన్, హల్లెలూయ. చూడండి, సమస్తం మారాలా కదా. సంఘంలో కొంతమంది ఎట్లా ఉంటారంటే, ఇక్కడ పరిస్థితులుగానే కనబడతారండి, కానీ బయట పోయిన తర్వాత ఇంకో రకంగా జీవిస్తారు కదా. అవునా కదా. ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు ఉన్నాయనుకోండి, పూర్తిగా మారిపోతారు. వాళ్ళ స్వభావం కాదు. వాళ్ళ దేవుని బిడ్డలు ఇక్కడ కనబడతారు. బయటికి పోతే ఎట్లా ఉంటుంది, మళ్ళీ వాళ్ళ లెక్కనే ప్రవర్తిస్తారు కదా. కొంతమంది ఇక్కడ మామూలుగా సొమ్ములు పెట్టుకోరు, వీటికి వస్తే పువ్వులు పెట్టుకోరు, సొమ్ములు బయటికి పోతే మళ్ళీ పువ్వులు పెట్టుకుంటారు, సొమ్ములు పెట్టుకుంటారు, అన్నీ చేస్తారు. తప్పు కదా. దేవుడు చూస్తలేడు అక్కడ. అది ఇంకా తెలిసి తప్పు చేయడం. ప్రవక్త చెప్పలేదు. పువ్వుల గురించి ప్రవక్త మాట చెప్తాడు. పువ్వులు పెట్టుకోవడం చూసినవా, జడలు వేసుకొని జడలలో. అది ఎవరు చేస్తారటంటే, వీధులలో రోడ్ల మీద తిరిగే స్త్రీలు చేస్తారు అట్లా. అది చేయొద్దంటాడు ప్రవక్త. అన్నారా? అవి మనం చేయొద్దు. మరి అక్కడ అట్లా చేస్తావు, ఇక్కడ మళ్ళీ ఏంటి? తాగిలించుకోవడం. ఏంటిది? పరిశుద్ధత. గ్రాంగనే చూడండి, మంచి బైబిల్ పట్టుకోవడం, భక్తుడు. ఇది ఏ సంఘం అవుతుంది? మరి ఏ బిడ్డలు అవుతారు? ఇటువంటి సంఘం దేవునికి ఇష్టమేనా? ఇటువంటి సంఘస్థులు దేవునికి ఇష్టమేనా చెప్పండి? ఇష్టం కాదండి. ఒక్కరు అటువంటి వాళ్ళు ఉంటే సంఘం అంతా పాడైపోతుంది. మీకు అర్థమవుతుందా? పాత నిబంధనలో ఆకాను ఒక ఆయన ఉంటాడు, మీరు విని ఉంటారు. ఆకాను చేయబట్టి సంఘం అంతా పాడైపోయింది. కనుక ఆకాను ఏం చేస్తారు? ఆకాన్ని కదా దానికి తీసేస్తారండి, తొలగిస్తారు. ఒక్కరు చేపట్టి సంఘం అంతా ఏమవుతుందంటే అవే ఆలోచనలు వస్తాయి. ఆయన లెక్క నేను ఉంటాను, ఈమె లెక్క నేను ఉంటాను, ఇవి కాదు కావాల్సింది. ఆయన లెక్క ఉంటాను, దేవుని లెక్క. మనం వచ్చేదే ఆయన వల్ల ఉండేదానికే కదా. ఆయన వాక్యం నేర్చుకునే దానికి వస్తున్నాం. ఆయన చిత్తము చొప్పున జరిగించేదానికి మనం వస్తూ ఉన్నాం. అటువైపు మనం చూసి బ్రతకాల. ఆమేన్. చూడండి, చాలామంది సంఘములో స్త్రీలు, సంఘ సభ్యులు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు వెంట్రుకలు కట్ చేసుకుంటారండి. మంచిగా కనబడాలి అందరికీ, వాళ్ళ ఒళ్ళు కనబడాలని వస్త్రాలు ధరిస్తారు, చూపెట్టుకుంటారు. మరి పరిస్థితులు ఎట్లయితారు? వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఒక తీరు, బయటికి పెత్తను ఇంకో తీరు. ఇది దేవుని ప్రవక్త చెప్పలే. ఆమేన్, హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి, ఆభరణాలు ధరిస్తారు కదా. కొంతమంది సంఘంలో చూడండి, మాకున్నన్ని ఆభరణాలు సంఘంలో ఎవరికీ లేవు. డినామినేషన్లో ధరించుకొని వస్తారు వాళ్ళు చర్చిలలో. కానీ మనం అటువంటి వాళ్ళం కాదు కదా. మనం డినామినేషన్ కాదు, మనం శాఖ కాదు. మన ఆభరణాలు దేవునికి చూపెడతామా? ఎవరికి చూపెట్టాలి ఆభరణాలు? ప్రభువా ఎవరికి లేవు, చూడండి నా ఆభరణాలు అని దేవుడితో చెప్పుకుంటావా? దేవుడు ఇష్టపడతాడా? స్వభావం ఎక్కడ పోయింది? అందుకనే దేవుని స్వభావం రావాలా. ఆమేన్, హల్లెలూయ. అందుకనే చూడండి, ఎప్పుడైతే నువ్వు స్వనీతి, నీ సొంత నీతి అనేది నువ్వు కలిగి ఉంటావో, దేవుని నీతి అనేది నీకు రాదు.
దేవుని నీతి చొప్పున నువ్వు జీవించాలా. నీ స్వనీతి అంటే నీ సొంత నీతి, నువ్వు అనుకున్నదే నీతిగా కదా. నువ్వేది అనుకుంటావో అదే కరెక్ట్. అవునా? అర్థమవుతుందా? నేను ఇట్లా అనుకున్నానండి, ప్రార్థనకు పోతా రెగ్యులర్గా పోతా, అన్నీ చేస్తా, కానీ నా ఇష్ట ప్రకారం నేను జీవిస్తా. అది నీ స్వనీతి అవుతుంది. సొంత నీతి, సొంత బుద్ధి, సొంత ఆలోచన అంటున్నారా? కానీ బైబిల్ చెప్పేది ఏంటి ప్రియులారా? నీ నడతలన్నీ నీకు మంచిగానే ఉంటాయి, నీ ఆలోచనలు నీకు బాగానే ఉంటాయి, నీ ప్రవర్తన నీకు బాగానే ఉంటుంది. మరి నీకైతే మరి దేవుడు ఎందుకు? నీ బాప్టిజం ఎందుకు? నూతన జన్మ ఎందుకు? ఒక పరిశుద్ధమైన జీవితం ఎందుకు? నీ జీవితము దేవునికి ఇచ్చేస్తేనే కదా దేవుని నీతి నీకు వస్తుంది. అప్పటిదాకా దేవుని నీతి నీకు రాదు. నీ నీతియే నిన్ను ఏల్తుంది. ఆమేన్, హల్లెలూయా. కానీ దేవుని నీతి కింద నువ్వు ఉండాలా. ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఎప్పుడు కూడా మనము తయారు చేసుకున్న భక్తి మనకు అవసరం లేదు. జాగ్రత్త వినండి దేవుని బిడ్డలారా, భక్తిని మీరు తయారు చేసుకోకండి, పరిశుద్ధత తయారు చేసుకోకండి, ప్రవర్తన తయారు చేసుకోకండి, మీకు మీరుగా ప్రవర్తించకండి. వింటున్నారా? నీ ప్రవర్తన, నీ భక్తి, నీ శక్తి, దేవుని వాక్యం ద్వారా వచ్చే శక్తి అనేది నువ్వు తెచ్చిపెట్టుకున్నది కాదు, దేవుడి నుంచి రావాలా. ఆమేన్, హల్లెలూయా. కనుక చూడండి, ఎక్కడి నుంచో, ఎవరి దగ్గర నుంచో, లోకము నుంచో, ఎక్కడి నుంచో మనము పొందుకునేది కాదు, తెచ్చుకునేది కాదు. ఆమేన్. అందుకనే తనకు తానుగా పరిశుద్ధునిగా ఎప్పుడు కూడా ఉండాలని ప్రయత్నం చేయవద్దు. నన్ను పరిశుద్ధిగా చేసినవాడు ఆయన. నిజంగా ఆయన నువ్వు చెప్పినప్పుడు ఆయన గౌరవం తీసుకొచ్చే ఆ జీవితం మనకు ఉండాలా. నన్ను పరిశుద్ధి చేసిన ఆయన, మరి ఆయన పరిశుద్ధిగా నేను చేస్తే మరి ఆయనకు తగినట్టుగా నీ జీవితం ఉండాలా, ఆయనకు తగినట్టుగా నీ నడత ఉండాలా, ఆయనకు తగినట్టుగా నీ క్రియలు ఉండాలా. నిజమేనా? అన్నీ మరి దేవుని తగినట్టుగానే ఉండాలి. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మరి సాయంకాలం గమనించండి, దేవుని వాక్యం సెలవిస్తున్న చూడండి, నీ నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములు కనబడను. దోషం లేదండి నా జీవితంలో, ఏం తప్పు చేయలే, నేనే తప్పు చేయలేదు అని ప్రపంచానికి ఛాలెంజ్ చేసిన వాడు ఒకడు ఉన్నాడు. నిజమేనా? హల్లెలూయా. ప్రపంచానికే ఛాలెంజ్ చేసిన వాడు ఉన్నాడు. ఎవరైనా? ఆయనే మన ప్రభు అని యేసుక్రీస్తు అన్నాడు. ఆ ఛాలెంజ్ నువ్వు చేయగలుగుతావు. నాలో ఏం దోషం లేదని, నాలో ఏ తప్పు లేని పరిశుద్ధుని చెప్పగలుగుతావా? లేదు, అట్లా మనం చెప్పలేము. పరిశుద్ధత మనము పొందుకుంటున్నామంటే దేవుని నుంచే. ఒక మంచి క్రియలు మనం పొందుకుంటున్నామంటే సొంతకు రావు, మంచివాడైన దేవుడి నుంచే పొందుకోగలుగుతాం కదా. పరిశుద్ధుని క్రియలు అంటే కొంచెం రావాలా, పరిశుద్ధుని నుంచి మనకు రావాలా. కనుక అన్నీ ఆయన నుంచి రావాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ప్రియులారా చూడండి, నువ్వు ఖచ్చితంగా మరి దేవుని నుంచి పరిశుద్ధాత్మగా పొందుకున్నట్లయితే నీకు నీవుగా నేను పరిశుద్ధిని అని చెప్పుకునే జీవితం నీకు రాదు. పరిశుద్ధతను తయారు చేసుకోవు, పరిశుద్ధినిగా నేను ఉన్నాననేది నువ్వు చూపెట్టుకోవు. వింటున్నానా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి సాయంకాలం గమనించండి, ఎందుకంటే మనం ఎక్కడ తయారు చేసుకునేది లేదండి. దేవుని నుంచి మనం వాక్యం నుంచి పొందుకుంటాం, వర్తమానం నుంచి పొందుకుంటాం. ఒక శక్తి మనము పొందుకోవాలా, ఆత్మీయంగా శక్తి పొందుకోవాలా, ఆత్మీయ జీవితం బలపరచబడాలా. దేని ద్వారా? దేవుని వాక్యము నుండే. ఆమేన్. దేవుని పరిశుద్ధాత్మ నుండి మనం ఎట్లా చేయబడతామంటే పరిశుద్ధులుగా చేయబడతాం. ఆమేన్. చూడండి పిల్లరా, గమనించండి. అప్పుడు ఏమవుతుందంటే మన స్వనీతి అనేది మన నుంచి పోతుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీలోనికి వస్తాడో, ఆయన నివసిస్తాడో, నీ నీతి అనేది బయటికి పోతుంది. దేవుని నీతి నువ్వు నెరవేరుస్తావు.
దేవుని పరిశుద్ధత నువ్వు కలిగి ఉంటావు, దేవుని క్రియలు నువ్వు కలిగి ఉంటావు, దేవుని చిత్తం నువ్వు నెరవేరుస్తావు. ఆమేన్. ఇదంతా నువ్వు నెరవేర్చాలి అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, నిజమైనటువంటి దేవుని బిడ్డలు, నిజమైన విశ్వాసులు, మరి నిజమైన వధువు అని చెప్పుకోవాలా. ఈ గడియలో ఈ గడియలో నిజమైన వధువు ఎట్లా ఉంటుందంటే పరిశుద్ధునిగా తన్ను తాను చూపెట్టుకోదు, కలిగి ఉంటుంది, పరిశుద్ధతను పొందుకుంటుంది. హల్లెలూయా. దేవుని నుంచి పరిశుద్ధతను పొందుకుంటుంది అంటున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఎందుకంటే మరి ఈ సాయంకాలం గమనించండి, మనము నిజంగా పరిశుద్ధులుగా చేయబడినాం, కానీ తగిలించుకునే పరిశుద్ధ జీవితం కాదు ఇది, పొందుకున్న జీవితం ఇది అంటున్నారా? ఎవరో మెచ్చుకోవాలన్న జీవితం మనకు లేదు. అట్లా మనం ప్రయత్నం చేయము, నిజమైన వాడు ప్రయత్నం చేయడు. ఎవరో నన్ను మెచ్చుకోవాలని కాదు, ఎవరు మెచ్చుకోకుండా పర్వాలేదండి, నా దేవుడు నన్ను మెచ్చుకోవాలా, ఆయనకి ఇష్టమైన జీవితమే నేను కలిగి ఉండాలా, ఆయనకి ఇష్టమైన నడత నేను కలిగి ఉండాలి, ఇష్టమైన నడక, ప్రవర్తన, క్రియలు నేను కలిగి ఉండాలి. ఇటువంటి రీతిగా మనం జీవించాలా. నిజమైన దేవుని బిడ్డలు, నిజమైన దేవుని సంఘం ఇది కలిగి ఉండాలా అంటున్నారు. ఆమేన్. అందుకనే సంఘములో ఇటువంటి వాడు ఉండవచ్చు, కానీ మనము ఎలా ఉండాలని మనము ప్రయత్నం చేసుడు కాదు, కానీ ఎలా మనం ఉండాలని మనం ఒక నిర్ణయం చేసుకోవాలంటే, జీవించాలంటే దేవుని పరిశుద్ధాత్మ పొందుకొని దేవునికి ఇష్టంగా నేను జీవించాలి. అదే ఆయనకి ఇష్టమైన జీవితము. సంఘంలో, సమాజంలో, బయట అంతటి కూడా అదే సాక్ష్యమైన జీవితము. అటువంటిది నేను కలిగి ఉండాలి అనే ఒక తృష్ణ, ఒక నిర్ణయం, ఒక జీవితం మనం కలిగి ఉండాలి అంటున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మరి ఈ సాయంకాలం గమనించండి, మరో మాట ఇక్కడ ఏమన్నాడు దేవుడు, అదే వాక్యములు ఏమన్నాడు 16:2లో, ఒకటి నడతలని వాని దృష్టికి నిర్దోషములు కనబడను, కానీ యెహోవా ఆత్మను పరిశోధించును. నీ ఆత్మను బట్టే నువ్వు నడుస్తావు. నీ ఆత్మ నిజంగా దేవుని ఆత్మ ఉంటే దేవుని చేత నడిపించబడతావు. దేవుని ఆత్మ కాకపోతే ఇంకేం ఆత్మ వస్తుంది? దురాత్మనే, అంతే కదా కదా. హల్లెలూయా. దేవుని ఆత్మ కాకపోతే ఇంకొక ఆత్మ దురాత్మనే అవుతుంది. దేవుని పరిశుద్ధత చొప్పున, దేవుని వాక్యం చొప్పున నడవట్లేదంటే ఇంక అర్థం ఏంటంటే, ఇంకా నీలో ఒక దురాత్మనే ఉన్నది, దయ్యం ఉన్నది. మరి దయ్యం నీ లోపల ఉంటారు, దేవుని పెట్టట్లయితే కాదు కదా. దయ్యం క్రియలు నీ లోపల ఉండొద్దు. లోకం అంటే దయ్యం కదా, కానీ మనము లోకములో లేము, లోకం నుంచి బయటకు వచ్చాము. దేవుడు పిలిచాడు. హల్లెలూయా. ఎట్టున్నారా? దేవుడు పిలిచాడు. మనము నూతన జన్మ పొందుకున్నాం, పరలోకపు జన్మ పొందుకున్నాం, పరిశుద్ధాత్మను పొందుకున్నాం. చూడండి, ఇక మనము పరిశుద్ధాత్మ పొందుకొని నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్ముడే కదా. మన నడత ఎట్లుంటుంది? పరిశుద్ధంగానే ఉంటుంది, క్రియలు పరిశుద్ధంగానే ఉంటాయి, సంఘం పరిశుద్ధమైన సంఘంగా ఉంటుంది అంటున్నారు. అటువంటిది అయితే మరి దేవుడు చాలా సంతోషపడతాడండి. దేవుడు అన్నాడు, అది మాట అన్నాడు ఆయన, నా వల్ల నా సంఘం ఉండాలి. సంఘం అంటే నాలో భాగమే కదా. వధువు, మీకు తెలుసా, సంఘము నుంచి ప్రత్యేకించబడి బయటకు వచ్చింది వధువు. వధువు వరుల్లో భాగమై ఉన్నది. మరి వరుల్లో భాగమై ఉన్నప్పుడు వరుడు యేసుక్రీస్తు అయితే భాగమైన ఆ వధువు పరిశుద్ధతను కలిగి ఉంటుంది, ఆయనలో భాగం. ఆమేన్. అన్నీ మరి పరిశుద్ధమైన క్రియలే కలిగి ఉంటుంది. హల్లెలూయా. తాము పరిశుద్ధమైన జీవితం అది ఆ వధువు కలిగి ఉండదు. దేవుల్లో భాగమై ఉన్నది కనుకనే పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా,
పరిశుద్ధాత్మ పొందుకున్నది కనుకనే పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతుంది. పరిశుద్ధాత్మ మనం కలిగి ఉంటే నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్ముడే కదా, అవునా? ఆమేన్. మరి అటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. ఈ సాయంకాలం గమనించండి పిల్లరా. మరి నేను ముగిస్తున్నాను. ఎందుకంటే సంఘంలో, సమాజంలో మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా కనబడే విధంగా, దేవుని భక్తులుగా కనబడే విధంగా, ఎవరో మమ్మల్ని దేవుని బిడ్డలుగా మెచ్చుకునే విధంగా మనం ఉండొద్దు. ఎవ్వరు నిన్ను మెచ్చుకోవద్దు. నీ జీవితం దేవునికి ఇవ్వాలా. దేవునికి ఇచ్చేసేయి. దేవునికి ఇస్తే నిజంగా దేవుడు నిన్ను స్వీకరిస్తాడు. తన జీవితం నిన్ను పరిశుద్ధంగా చేస్తాడు. తను పరిశుద్ధాత్మ నీలోకి వస్తాడు, జీవితాన్ని మారుస్తాడు. ఇంకా మార్పు కారణం ఉండొద్దు. ఎప్పుడో నువ్వు మార్పు పొందినవానిగా జీవించాల. ఈ గడిలో ఎట్లా ఉండాలంటే మార్పు పొందినవానిగా జీవించాల. ఇంకా నేను మారుతాను కాదు. సమయం అయిపోయింది. ఎప్పుడైతే నువ్వు నూతన పొందుకున్నావో అప్పుడే నువ్వు మార్పు పొంది ఉన్నావు. కొత్తగా జన్మిస్తే పాతవన్నీ పోయినాయి కదా కదా. క్రీస్తు నందున ఉంటే పాతవి గతించినని బైబిల్ చెప్తుంది. పాతవి గతించిన ఏమవుతుంది? మరి అన్నీ కొత్తగా అవుతుంది కదా. నడక కొత్తగా అవుతుంది, నడత కొత్తగా అవుతుంది, ప్రవర్తన కొత్తగా అవుతుంది. కొత్తగా అవుతుందంటే, నూతనంగా అవుతుందంటే అక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అందుకని నూతనంగా చేయబడ్డావు. కనుక నూతనంగా నువ్వు చేయబడిన తర్వాత ఏది నువ్వు తగిలించుకో, పరిశుద్ధ తగిలించుకో, పెట్టుకో, చూపెట్టుకో, ఎవరికి చూపెట్టవు. అది పొందుకోనవు కనుక నీ స్వభావం మారిపోతుంది. దేవుని స్వభావం నీకు వస్తుంది. చూడండి, అప్పుడు మరి దేవుని నీతి నువ్వు కలిగి ఉంటావు. మరి దేవుని నీతి, దేవుని వాక్య ప్రకారం, నీతి అంటే దేవుని వాక్యం, దేవుని వాక్య ప్రకారం నువ్వు జీవిస్తావు. అప్పుడు మరి దేవుడు మెచ్చుకునే జీవితము కలిగి ఉంటాం. సంఘం కలిగి ఉంటుంది. అటువంటి సంఘం, అటువంటి బిడ్డలు దేవునికి కావాలా. ఆమేన్. ఎట్టున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ సాయంకాలం ప్రియులారా, అందుకనే మనం ఎలా ఉండాలంటే నీ పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళమై పరిశుద్ధంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనం ఏది మనం తగిలించుకునే పరిస్థితి మనకు లేదు, చూపెట్టుకునేది లేదు. మన స్వభావం మారిపోతుంది. అదే జీవితమే చూపెడుతుంది మనం ఏమై ఉన్నాము. నిజమేనా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మరి ఈ సాయంకాలం గమనించండి. మరి ఇంత కాలం అయిపోతుంది, ఇంత సమయం అయిపోతుంది. ఇంకా మనం ఎప్పుడు మరి నూతన జన్మ పొందుకున్నాం, కొత్త జన్మ పొందుకున్నాం. ఇంకా నటించే, చూపెట్టుకునే జీవితం ఎందుకు? చూడండి, జీవించే జీవితం కావాలా, పరిశుద్ధాత్మను పొందుకున్న జీవితం కావాలా కదా. మన జీవితమును ప్రజలు, లోకం, దేవుడు మెచ్చుకున్నప్పుడు లోకంకు ఇష్టంగా లేకపోయినా కానీ లోకం గుర్తించాలా, ఇతను దేవుని కుమారుడు, దేవుని కుమార్తెనే. అక్కడ ఒక సాక్ష్యం ఉండాలా. అటువంటి జీవితం మనం కలిగి ఉందాము గాక. దేవుడు తన మాటలో దీవించును గాక. మనం అందరం లేచి నిలబడదాం.